వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. సో హిప్ అవాస్కులర్ నెక్రోసిస్ అంటే అసలు కాలు తీసి అడుగు వేయలేకపోతున్నాం అన్నట్లుగా ఉంది పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. ఈ పెయిన్ భరించలేనిదిగా ఉంటుంది. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో ఇంతలా పెరిగిపోయింది? మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ గారు, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్, హబ్సిగూడ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఏంటంటే ఇప్పుడు ఏవియన్ నెక్రోసిస్ అని చాలా అది ఒక ప్యాషన్గా అయిపోయిన పదంలాగా ఉంది. సో అంటే జనరల్గా ఏంటి అసలు అది అంతలా ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉంది? ఒక అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాము అని అంటూ ఉన్నారు. ఎందుకు ఈ మధ్య కాలంలో అది పెరిగిపోయింది అంటారు? హిప్ ఏవియన్ వాస్కులర్ నెక్రోసిస్ అంటే పేర్లోనే ఉంది. వాస్కులర్ అంటే బ్లడ్, ఏ అంటే బ్లడ్ సప్లై తక్కువ అవడం, నెక్రోసిస్ అంటే బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల ముందరున్న భాగం అంతా డెడ్ అవడం నెక్రోసిస్ అంటాం. నెక్రోసిస్ అంటే లోపల ముందున్న భాగం అంతా డెత్ అవ్వడం. సో బ్లడ్ సప్లై కట్ అవడం వల్ల ముందరున్న బోన్ కానీ జాయింట్లో ఉన్న పార్ట్స్ అన్ని అవన్నీ డిస్ట్రాయ్ అవ్వడం, డెత్ అవ్వడం. సో ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఇది ఎక్కువగా మనం చూసేది అంటే హిప్ జాయింట్లో. ఒకప్పుడు ఏవియన్ అంటే చాలా రేర్గా వచ్చేది. ట్రామా తర్వాత సడన్గా పడడం వల్ల అక్కడ హిప్ జాయింట్లో బాల్ కింద ఉన్న నెక్ దగ్గర ఏమైనా డ్యామేజ్ అయినా కానీ బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల ఏవియన్ రావచ్చు. కొంతమందికి మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, ఆర్ సికిల్ సెల్ డిజీజ్ ఉండొచ్చు. సో దానివల్ల బ్లడ్లో విస్కాసిటీ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ సరఫరా అనేది ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోతుంది అనమాట. సో ఇవి ఒకప్పుడు బాగా చూసుకునేవి. పోస్ట్ కోవిడ్ తర్వాత మనం చూసుకుంది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యాక పోస్ట్ కోవిడ్ స్టేటస్లో మనకి బ్లడ్ అనేది చాలా మందికి థిక్గా అయిపోతుంది. చిక్కగా అయిపోవడం వల్ల వాళ్ళకి థ్రాంబోసిస్ అంటాం, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం, లంగ్స్లో కానీ హార్ట్లో కానీ కల్లో డీవీటీ ఫామ్ అవుతున్నాయి. సో అలాంటిదే ఈ థ్రాంబస్ అనేది హిప్ జాయింట్లో కూడా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల హిప్ జాయింట్లో బ్లడ్ సరఫరా తక్కువ అవడం వల్ల ఏవియన్కి బాగా లోన్ అవుతున్నాం. అండ్ కొంత కాంట్రవర్సీ కూడా ఉంది. ఎందుకంటే చాలా స్టడీస్ ప్రకారంగా ఏంటంటే హిప్ ఏవియన్ ఇస్ డ్యూ టు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా కొంతమంది అంటున్నారు, కానీ స్టిల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నాం. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇది ఒకవేళ కోవిడ్ తర్వాత అనుకుంటే కోవిడ్ వల్ల ఎవరైతే హాస్పిటలైజ్ అవుతారో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇది. ఎస్, అంటే మన కోవిడ్లో మనకు చాలామందికి స్టీరాయిడ్ అబ్యూస్ వాడడం వల్ల కానీ ఆర్ మెడికల్ ఆక్సిజన్ కాకుండా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ వాడడం వల్ల కూడా సో ఇవన్నీ కాంప్లికేషన్ డిలేడ్ సీక్వెల్ లాగా మనకి బయటకు వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు లక్షణాలు అంటే నడవలేకపోతున్నాం అదేనా, ఇంకా ఏమైనా ఉంటాయి? సో నడకొక్కటే కాదండి, వాళ్ళ కూర్చోడంలో కింద కూర్చోలేరు, కుర్చీలో కూర్చున్నాక నుంచోడంలో ఇబ్బంది అవ్వడం. ఎందుకంటే హిప్ జాయింట్లో మళ్ళీ ఒక బాల్ లాగా స్ట్రక్చర్ ఉంటుందంట ఫీమర్. సో ఆ బాల్లో ఎప్పుడైతే ఆ రౌండ్నెస్ పోయి లోపల ఆ కార్టికల్ ఇర్రెగ్యులారిటీస్ రావడం వల్ల, లేకపోతే ఆ కౌంటర్ పోవడం, హిప్లో బాల్ డిస్ట్రక్ట్ అవుతుంటే ఆ స్మూత్నెస్ అనేది మెయింటైన్ అవ్వదు. ఎప్పుడైతే లోపల స్మూత్నెస్ లేదో రఫ్గా ఇర్రెగ్యులర్గా అయిందనుకోండి, మూమెంట్ చేసినప్పుడు అదంతా రాసుకపోవడం వల్ల పెయిన్ వస్తుంటుంది. అండ్ దీంతోపాటు జాయింట్ చుట్టూ వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ అవడం, సో నర్వ్స్ అన్ని ట్రిగర్ అవ్వడం, పెయిన్ అవడం, ఇట్లా చాలా బాధపడుతూనే ఉంటారు అనమాట. ఓకే, అయితే డాక్టర్ గారు మరి ఇది వచ్చింది, ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందండి? సో హిప్ ఏవియన్ అనేది అగైన్ క్లినికల్లీ ఎవాల్యుయేట్ చేసుకున్నాక అగైన్ వీ నీడ్ ఎంఆర్ఐ ఎవిడెన్స్ అనమాట. ఎంఆర్ఐ హిప్ జాయింట్ కానీ పెల్విస్ చేస్తే వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారో, ఎర్లీ స్టేజెస్ ఉన్నారా అంటే ఫిసెట్ స్టేజ్ అని ఉంటుంది. సో వీటిలో గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. అగైన్ మళ్ళీ ఆ హెడ్ కాంటోర్ మెయింటైన్ అవుతుందా లేదా, ఆ రౌండ్నెస్ ఉందా, ఆర్ హిప్ బాల్ డిస్ట్రక్ట్ అయిందా మొత్తం, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 3 to 4లో ఉన్నారు అంటే, ఆర్ గ్రేడ్ 4లో ఉన్నారు, హెడ్ మొత్తము డిస్ట్రక్ట్ అయింది అంటే వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఆర్ హిప్ జాయింట్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు, 1, 2 ఆర్ జస్ట్ 3లో ఉన్నారంటే వాళ్ళకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వీటితో పాటు పెయిన్ మేనేజ్మెంట్లో వీడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనమాట. సో అగైన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఎలా చేస్తామంటే, కొన్ని నర్వ్స్ ఉంటాయి, ఆర్టిక్యులర్ నర్వ్స్ ఉంటాయి,
ఈ నర్వ్స్ పని ఏంటంటే జాయింట్లో ఉన్న పెయిన్ పై వరకు తీసుకెళ్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ నర్వ్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని బ్లాక్ చేసామనుకోండి, పెయిన్ అనేది జాయింట్లో ఉన్న పెయిన్ పై వరకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోతుంది. సో పెయిన్ పర్సెప్షన్ తగ్గుతుంది, బట్ జాయింట్ని కూడా మనం హీల్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా చేసుకుంటామంటే వీ కెన్ డూ స్టెమ్ సెల్ థెరపీ ఉంటుంది, బోన్ మ్యారో ఇంజెక్షన్. దాన్ని స్టెమ్ సెల్స్ లాగా తయారు చేసుకుని మళ్ళీ జాయింట్లో ఇంజెక్షన్ చేయడం. ఆర్థోపెడిక్లో ఇంకొకటి ట్రీట్మెంట్ ఏంటంటే కోర్ డీకంప్రెషన్ అంటాం. సో ఒకప్పుడు బాగా చేసేవాళ్ళు కోర్ డీకంప్రెషన్, దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అలాగే ఉన్నాయి. సో దట్స్ అన్ ఆర్థోపెడిక్ థింగ్, ఎర్లీ స్టేజెస్లో చేసే కోర్ డీకంప్రెషన్. పెయిన్ మేనేజ్మెంట్లో మాత్రము మన దాంట్లో సర్జరీ ఏం లేదు కాబట్టి మేము చేసేది ఏంటంటే ఎగ్జోజోమ్స్ ఇంజెక్షన్ ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సుపీరియర్ దాన్ స్టెమ్ సెల్, ఆల్మోస్ట్ లైక్ 100 times మోర్ ఎఫెక్టివ్ దాన్ స్టెమ్ సెల్స్ అని చెప్పవచ్చు ఎగ్జోజోమ్స్. అండ్ వీటితో పాటు వీడు ఇంట్రాఆర్టికులర్ ఓజోన్ ఇంజెక్షన్. సో ఈ ఓజోన్ ఆర్థ్రోడయాసిస్ అంటాం. సో దీంట్లో భాగంగా ఏం చేస్తామంటే జాయింట్ క్యాప్సుల్లోకి మనం నీడిల్ ద్వారా ఓజోన్ గ్యాస్ తోటి జాయింట్ని ఆర్థ్రోడయాసిస్ అంటే గ్యాస్ తోటి దాన్ని సపరేట్ చేయడం. సో సపరేట్ చేసినప్పుడు లోపల ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ అవ్వడం. సో ఆక్సిజన్ అనేది ఎప్పుడైతే ఓజోన్ బాగా కాన్సన్ట్రేషన్ తోటి ఇవ్వడం జరిగితే లోపల యాంజియోజెనిసిస్ అంటాం, అంటే న్యూ బ్లడ్ ఫార్మేషన్, కొత్త రక్త నాళాలు ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో బ్లడ్ సరఫరా ఇంక్రీజ్ అవుతుంది, మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది, సో పెయిన్ కూడా స్లోలీ తగ్గుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఆపరేషన్ లేకుండానే డే కేర్ ట్రీట్మెంట్స్, అంటే ఒక 45 minutesలోనే అయిపోయే ట్రీట్మెంట్స్, అంతగా రిస్క్ లేనిది. అంటే ఏ ప్రొసీజర్ అయినా కొంతవరకు అయితే రిస్క్ ఉంటుంది. సో రిస్క్ లేని ట్రీట్మెంట్ అంటే ఏముండదు. సపోజ్ ఒక పారాసిటమాల్ వేసుకున్నా కానీ కొంతమందికి ఎలర్జీ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అలా అని చెప్పి రిస్క్ లేదు అని చెప్పలేను. లక్షలకో కోట్లకో ఒకరికైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా చాలా సేఫ్, సర్జరీతో కంపేర్ చేసుకుంటే ఒక 99% సేఫ్ అని చెప్పుకోవచ్చు.